నమస్తే మిత్రులారా, ఒకసారి ఈ వీడియో చూడండి. నోరు లేని మూగజీవాలు. ఆశ్చర్యం ఏంటంటే నీ పిల్లల భవిష్యత్తు కోసం అవి ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు చేరుకున్నాయి. మన తెలుగు రాష్ట్ర ప్రజలు స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఆ ప్రొటెస్ట్ విషయంలో ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియటం లేదు. అంటే మన తెలుగు రాష్ట్రాలు సపోర్ట్ చేస్తున్నట్లా చేయనట్లా. ఎందుకు ఈ మాట అన్నానంటే మూగజీవాలు జంతువులు కొన్ని ఉన్నాయి, అవి వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. సో జంతువులకు ఉన్న వివేచన జ్ఞానం కూడా మనకు లేదేమో అనిపిస్తూ ఉంది ఒక్కోసారి. నీ కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు అవి ఢిల్లీ వరకు జంతర్ మంతర్కి చేరుకున్నాయి ప్రొటెస్ట్ చేయడానికి. మనకి సిగ్గుండాలి ఈ విషయం చూసినప్పుడు. నేడు నీకోసం నీవే పోరాడకపోతే, నీ పిల్లల భవిష్యత్తు కోసం నీవు పోరాడకపోతే, రేపు నిన్ను అదే బానిసత్వంలోంచి డిక్టేటర్షిప్ నడిపించే నాయకుడు వస్తాడు, నిన్ను అదే బానిసత్వంలో అణగదొక్కుతాడు. ఆనాడు స్వతంత్ర సమరయుద్ధంలో, ఆనాడు స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో మన ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడారు. కనుకనే ఇన్నాళ్ళు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించగలిగాం. నేడు మరలా అలాంటిదే. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన దేశంలో ఉన్నవాళ్ళు, నిన్ను పాలిస్తున్న వాళ్ళు. నేడు కూడా అలాంటిదే. నీ స్వేచ్ఛ స్వాతంత్రం కొరకు, సమానత్వం కొరకు, నీ హక్కుల కొరకు నీవు పోరాడకపోతే నీ స్వేచ్ఛను, నీ హక్కులను నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. పోరాడడం అంటే శాంతియుతంగా నిరసన తెలపడం, వారితో పాటు మన గొంతెత్తి వారికి అండగా మనం ఉన్నామని నిలబడటం. ఈరోజు నువ్వు శాంతియుతంగా పోరాడితేనే రేపు నీ పిల్లల భవిష్యత్తు స్వేచ్ఛగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. జై భారత్, జై సంవిధాన్. వారి భవిష్యత్ ఆశీర్వాదం కొరకు అందరం ప్రార్థన చేద్దాం.